ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చంద్రశేఖర్. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తూ మరొక ముఖ్యమైన సందేశాన్ని మీకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ రోజున ఎంతోమంది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానికి ఎంతోమంది గురువులు అనేటువంటి వారు ఉన్నారు. దానికోసం ఆ గురువులు దరి చేరటం కోసం మనం లక్షలాది రూపాయలు, నిజం చెప్పాలంటే కొన్ని విద్యా సంస్థల్లో, కొన్ని విశ్వవిద్యాలయాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుందంటే అది అతిశయోక్తి కాదు. ఇది ముమ్మాటికి నిజం కూడా. మరి అలాంటి గురువులు ఎందరున్నా కూడా మనం ఈ జీవిత ప్రయాణంలో ఆ ప్రమాణాలు సాధించడం కోసం మనం కొంతమంది ఈ మధ్య కొత్త గురువుల్ని ఆశ్రయిస్తున్నాం. వారినే మనం మొబైల్ గురువుస్గా మనం అంతా కూడా సరదాగా పిలుచుకుంటాం. అంటే మీ చేతిలో ఒక మొబైల్ ద్వారా, అంటే మన క్లాస్ రూమ్లో చెప్పిన టీచర్ కానీ, తల్లిదండ్రులు చెప్పిన మాటలు కానీ, లేకపోతే ఇంకెవరన్నా చెప్పినాయి కానీ మనకి చెక్కెక్కవు. కానీ ఈ రోజున సోషల్ మీడియా ద్వారా మనం ఏదైతే మనము నేర్చుకుంటున్నామో దానికే పెద్దపీట వేస్తున్నాం. అలా సోషల్ మీడియా ద్వారా మీకు బాగా సుపరిచితులు, ఇంకా నిజం చెప్పాలంటే ఆయన మన గుంటూరు నగరంలోనే పుట్టి ఇక్కడే పెరిగింది. బ్రాండ్ బాటప్ అంతా కూడా గుంటూరు నగరంలోనే జరిగినప్పటికీ కూడా ఆయన అమెరికా దేశంలో ఆయన అనేక దశాబ్దాల అనుభవాన్ని గడించి అక్కడే సిటిజన్షిప్ తీసుకొని అప్పుడప్పుడు భారతదేశానికి, తన మాతృభూమిని చూసుకోవటానికి, తన స్నేహితుల్ని కలుసుకోవటానికి మన ప్రాంతానికి విచ్చేస్తూ ఇలా విజిటింగ్ ప్రొఫెసర్స్గా ఆయన ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నటువంటి మన పక్కనే ఉన్నారు వారు. ఇప్పటికే మీకు నేను ఏ పార్టీగా చెప్పానో ఓకేనా, అవన్నీ కూడా ఆయన చూడగానే మీకు అర్థమై ఉంటుంది. వారు మరెవరో కాదు, డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి. సో వీరు వృత్తిరీత్యా ఫార్మా రంగంలో, అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా అయితే కనుక అతను అమెరికా ప్రవేశించింది అయితే కనుక ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఒక డేటా అనలిస్ట్గా విదేశాలకి వెళ్ళినప్పటికీ, అమెరికాలో తను ఉండినప్పటికీ తను ఫార్మా రంగంలో కూడా విశేష కృషిని చేయడం జరిగింది. విశేష అనుభవాన్ని కూడా ఆయన గణించడం జరిగింది. సో అందువలన ఈ ఫార్మా రంగానికి సంబంధించి నేటి విద్యార్థులు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద, అలాగే వారికి లభిస్తున్నటువంటి ఉపాధి అవకాశాల గురించి మనం వారితో చర్చించడానికి ఈరోజు మనం ఉన్నాము. నమస్కారం అండి వెంకట్ గారు. నమస్కారం సార్. బేసిక్గా మీరైతే కనుక సాఫ్ట్వేర్ డేటా అనలిస్ట్గా మీరు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నారు. ఈ ఫార్మా రంగానికి మీకు ఏంటి సంబంధం అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు చెప్పే సమాధానం ఏంటి? Last almost 25 years, I am with the pharma industry, working with clinical trials, drug development, clinical science programmer, and project management, those type of areas. More different phases of clinical trials, or what is FDA requirements, 21 CFR Part 11, CDC guidelines, a lot of stuff. So even though I am not a pharmacy person, I am from a statistics and a programming side. I learned what is metabolism, what is toxicology, what is adverse event, when this adverse event is going to become like a serious adverse event, all these things because of this working experience for last 25 years. And we conducted so many seminars. You won't believe that, more than 500 seminars in all pharma and biotechnology companies across combined states, both Andhra and Telangana, to educate what skills is required for pharmacy students, and they are going to become like a corporate citizens. So that's the one reason, having with vast industry experience, and also New York Medidata Hackathon, we are the winners. Almost 10,000 people participated in that. Our team won that whole competition. That one word is enough. I am a right person to talk anything about these pharmacy students regarding this career. Thank you, Venkat garu. ఇంత సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీరు నిజంగానే యు ఆర్ డిజర్వ్ ఫర్ దిస్. ఓకే, మా విద్యార్థుల కోసం
ముఖ్యంగా మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం, మరీ ముఖ్యంగా ఫార్మసీ రంగాన్ని అంటిపెట్టుకున్నటువంటి వారి కోసం మీ విలువైన సూచనలు ఎంతో అవసరం. మన ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఎక్కువగా అయితే డాక్టరు లేదంటే ఇంజనీరు అనేటువంటి ఒక నానుల్లో పోతున్నటువంటి పరిస్థితి మంది. ఇక డాక్టర్కు సంబంధించినటువంటి అవకాశాలు అయితే చాలా పరిమితమైపోవటం కారణంగా 100కి 90 మంది ఇంజనీరింగ్ వైపు వచ్చేసినటువంటి తరుణం ఇది. ఇలాంటి తరుణంలో ఇంజనీరింగ్ని కాదని చెప్పేసి కొద్ది మంది ప్రత్యేకంగా విద్యార్థులు ఫార్మసీ రంగం వైపు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ ఫార్మసీ రంగంలో ఉండేటువంటి విద్యార్థులకి అసలు భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, వీరు ఈ ఎల్లలు దాటి, ఈ జ్యూరిస్డిక్షన్ దాటి, భారతదేశ సరిహద్దులు దాటి ఒకవేళ విదేశాలకి వస్తే వారికి అక్కడ లభించేటువంటి ప్రయోజనాలు ఏంటో కాస్త వివరంగా మా కోసం. షూర్ అండి. ఇఫ్ ఏ డాక్టర్ ఈజ్ మేకింగ్ ఏ రాంగ్ డయాగ్నోసిస్, patient may die. Similarly, a pharmacist is dispense a wrong medicine, same thing is going to be happen. That is the importance of a pharmacist in the society. Society lo pharmacist ki anta importance undi. Unfortunately, మనం కెరీర్ వైజ్ చూసుకున్నట్టయితే ట్రెడిషనల్ ఆపర్చునిటీస్ ఫర్ ఫార్మసీ స్టూడెంట్స్, లైక్ వాళ్ళు ఒక మెడికల్ షాప్ పెట్టుకోవటము, మెడికల్ షాప్లో పనిచేయటము ఒకటి. రెండవది డ్రగ్స్ని మార్కెట్ చేయటం, లేకపోతే ఇండస్ట్రీకి వెళ్ళటం. దీస్ 3 ఆర్ దేర్ ట్రెడిషనల్ ఆపర్చునిటీస్. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తనండి ఏమైనా కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో ఏ ఫార్మసీలో కూడా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ మాత్రం లేరు. వాళ్ళ సర్టిఫికెట్లు ఏవో ఉంటాయి, ఏదో పరిస్థితి ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఒక 10th క్లాస్ తప్పినటువంటి వాడు మందులు డిస్పెన్స్ చేస్తున్నాడు. అది లీగల్గా చాలా తప్పు, అది ఇల్లీగల్ యాక్చువల్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో కాబట్టి వీళ్ళ జాబ్స్ అన్నీ ఆ 10th క్లాస్ తప్పిన వాళ్ళు తీసేసుకున్నారు పాపం. రెండవది ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ తీసుకుంటే 90% ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ కేమ్ ఫ్రమ్ బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అదర్ థింగ్, నాట్ విత్ ఫార్మసీ. సో దట్ ఈస్ ద రీజన్ ఆ జాబ్స్ కూడా వాళ్ళు తీసేసుకున్నారు. ఇక మూడవది ఇండస్ట్రీకి వెళ్దాము అనుకుంటే ఒక ఫార్మసీ పిల్లవాడు, ఒక బీఎస్సీ కెమిస్ట్రీ పిల్లవాళ్ళు ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, కెమిస్ట్రీ వాళ్ళని తీసుకునే పరిస్థితి. అంటే వీళ్ళకు ఉన్నటువంటి 3 ట్రెడిషనల్ ఆపర్చునిటీస్ని వేరే వాళ్ళు పాపం తీసేసుకున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకని ఒక చిన్న పదం ఒకటి, ఆల్టర్నేటివ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ ఫార్మసీ స్టూడెంట్స్. వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ ఫర్ దిస్? I am going to open a new window. That window is drug development and clinical trials. There are plenty of opportunities in that area, drug development and clinical trials. మీ అందరికీ తెలుసో లేదో, BMS, one of the biggest pharmaceutical company in India, they are investing $100 million to their Hyderabad center. They are going to hire this year at least 1,500 people. They promised the Telangana government to make 12,000 people in 4 years. All pharmacy students is the right fit for their positions. What they need it, వాళ్ళకి ఏం కావాలి? Pharmaceutical knowledge, clinical trials, medical terminology, basic statistics, statistical programming. ఒక ఫార్మసీ పిల్లవారు ఈ 5 స్కిల్స్ కావాలి వాళ్ళకి. ఈ 5 స్కిల్స్లో 3 స్కిల్స్ ఫార్మసీ పిల్లలకు ఉన్నాయి. ఈ 2 స్కిల్స్ నేర్చుకోవాలి. అంటే బేసిక్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే దే ఆర్ గోయింగ్ టు ఫిట్. సపోజ్ ఒక బీటెక్ పిల్లవాళ్ళని తీసుకుందాం అనుకోండి, దే నో ఓన్లీ ప్రోగ్రామింగ్, దే డోంట్ నో ఆల్ దీస్ 4. ఒక స్టాటిస్టిక్స్ వాళ్ళని తీసుకుందాం అనుకోండి, వాళ్ళకి స్టాటిస్టిక్స్ మాత్రమే తెలుసు, మీరు లేవు. కాబట్టి ఏమిటంటే ఇండస్ట్రీకి కావలసినటువంటి అన్ని స్కిల్స్ ప్రస్తుత విద్యా వ్యవస్థలో లేదు. కంపల్సరీగా వాళ్ళు ఈ 2 స్కిల్స్ నేర్చుకుంటే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు గెట్ ఏ గుడ్ ఆపర్చునిటీస్, పర్టికులర్లీ ఇన్ pharmaceutical companies like Bristol Myers Squibb, Bayer, Novartis, Amgen. All these companies, they are hiring left and right. They need quality people. So that is the reason they want to alternative career opportunities. So first one is statistical programming and SAS programming. Second one వచ్చేసరికి ఏమిటంటే ఇవన్నీ buzzwords, frankly speaking. కొంతమంది చెప్తారు క్లినికల్ డేటా మేనేజ్మెంట్. క్లినికల్ డేటా మేనేజ్మెంట్ అన్నప్పుడు ఈ చిన్న టేబుల్ తయారు చేయాలనుకోండి, నేను అడుగుతాను, నాకు చాలా బాగా వచ్చు, నాలెడ్జ్ ఉంది, అది ఉంది అన్నా సరే, నేను అడిగే క్వశ్చన్ ఇంతకు ముందు ఎక్కడ చేసావు అని అడుగుతాను. నేను ఎక్కడా చేయలేదు సార్, నేను సబ్జెక్ట్ చదువుకున్నానంటే నేను ఈ టేబుల్ చేసే కాంట్రాక్ట్ కూడా నేను ఇవ్వను.
Tomorrow you are working with the patient profiles. Most important is patient profiles, patient information. ఆ ఇన్ఫర్మేషన్ని ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇస్తారా? నేర్చుకోవటం తప్పు లేదు, కానీ దాని మీద ఉద్యోగం రావాలనుకోవటం తప్పు ఒకటి. సో కాబట్టి ఇంకా కొన్ని చెప్తారు, డ్రగ్ సేఫ్టీ అని, ఫార్మకో విజిలెన్స్ అని చెప్తారు. వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. ఈరోజు ఫార్మసీ పిల్లలకి ట్రెడిషనల్ ఆపర్చునిటీస్ ఆ మూడు వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసారు ఇండియాకి వచ్చేసరికి. ఈ ఆపర్చునిటీస్ ప్రస్తుతం ఇండియాలో చాలా బాగా ఉన్నాయి. సో కాబట్టి ఈ పీపుల్ నీడ్స్ టు గెట్ సమ్ అడిషనల్ స్కిల్స్ ఫ్రమ్ రైట్ పర్సన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ రైట్ పర్సన్. Right person, definitely they are going to get opportunities in corporate. Sir, వెంకట్ గారు, ఈ మూడు ఆపర్చునిటీస్ ని డిఫరెంట్ పీపుల్, అంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఫార్మసిస్టులుగా, తర్వాత బీకామ్ అంటే కామర్స్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు మెడికల్ రిప్స్గా, అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కెమిస్ట్రీ జాబుల్ని ఎగరేసుకుపోతున్నారు. కాబట్టి సో ఈ ఫార్మసిస్టులకి మీకు ఓకేనా, వీళ్ళు ఎలాంటి నేర్చుకుంటే ఏ 2 సబ్జెక్ట్స్లో స్కిల్ ఉంటే వారు భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ వారు బాగా స్థిరపడగలరని బాగా చెప్తున్నారు. మరి అయితే చాలా మంది ఇక్కడ ఈ బీఫార్మసీ, డిఫార్మసీ ఇట్లాంటి రకరకాల ఫార్మసీ కాలేజీల్లో విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళు అబ్రాడ్ రావడానికి ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా అమెరికాకి సాఫ్ట్వేర్ లాగా వీళ్ళు కూడా పరుగులు పెడుతున్నారు. నిజానికి అమెరికాలో ఈ ఫార్మసీ కోర్స్ చేసిన విద్యార్థులకి అవకాశాలు ఉన్నాయా? ఉంటే వారిని అవి ఏ స్థాయిలో ఉంచుతున్నాయి? అమెరికాలో ఫార్మసిస్ట్ అవ్వాలి అంటే ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఆ ఎగ్జామ్ పేరే నాప్లెక్స్, NAPLEX. 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెక్స్ ఎగ్జామినేషన్. పరీక్ష రాసిన తర్వాత పాస్ అవుతారా తప్పుతారా అవుట్ ఆఫ్ క్వశ్చన్, కానీ ఎలిజిబిలిటీనే లేదు. 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెస్ ఎగ్జామినేషన్. మరి ఈ పిల్లలంతా అమెరికా వస్తున్నారు. అమెరికాలో జాబ్స్ అనేవి 2 ప్లేసెస్లోనే ఉంటాయి. ఒకటి IT, రెండవది మెడికల్. వీళ్ళు మెడికల్కి ఫిట్ కారు, ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ITలోకి వెళ్ళాలి. నేను అదే చెప్తున్నాను, వీళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వాళ్ళు ముందు అసెస్ చేసుకోవాలి. ఐఎమ్ ఏ బయాలజీ స్టూడెంట్ని, బైపీసీ స్టూడెంట్, మ్యాథమెటిక్స్ వదిలేసి చాలా రోజులు అయిపోయింది. ఆ తర్వాత 4-5 ఇయర్స్ ఈ ఫార్మసీ కోర్స్ చదివేసాం. ఇవాళ వీళ్ళు వెళ్ళిపోయేసేసి ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ IT, బీటెక్ వాళ్ళతో వీళ్ళు పోటీ పడగలరా? ఫస్ట్ క్వశ్చన్. పడలేరు. పడలేనప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్మసీ స్టూడెంట్స్, ఫార్మసీ పిల్లల కోసము ఫార్మా అండ్ బయోటెక్నాలజీ కంపెనీస్లో క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్, స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్, సంథింగ్ బయోస్టాటిస్టిక్స్ అనేటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ పని ఏమిటి? క్లినికల్ ట్రయల్ డేటాని ఎనాలిసిస్ చేస్తారు. ఎనాలిసిస్ చేసి ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై డ్రగ్ ఈజ్ సేఫ్, ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై డ్రగ్ ఈజ్ ఎఫెక్టివ్, ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై డ్రగ్ ఈజ్ బెటర్ కంపేర్ టు ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ ఇన్ ద మార్కెట్. చేయడానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఒకటి CDISC స్టాండర్డ్స్ అని చెప్తాం. CDISC అంటే ఏమిటి? క్లినికల్ డేటా ఇంటర్చేంజ్ స్టాండర్డ్స్ కన్సార్టియం. ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ICH గైడ్లైన్స్ తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం నేర్చుకున్నారు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి అక్కడ అవకాశాలు ఉన్నాయి. కానీ ఏమవుతుంది అంటే ఈ పిల్లలు కంపారిజన్ పెట్టుకుంటున్నారు. ఆ కంపారిజన్ ఏంటి? ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ పిల్లవాడితో వీళ్ళు కంపేర్ చేసుకోవడం వల్ల వీళ్ళు నష్టపోతున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక క్లారిటీ పెట్టుకొనేసి లైక్ కాలేజీలో ఉన్నప్పుడే కొంచెం రెగ్యులేటరీస్ గురించి, వాటి గురించి, వీటి గురించి చదువుకొనేసేసి రేపు అమెరికా వచ్చేసారు అనుకోండి, దట్ షుడ్ బి బెటర్. అండ్ ఆల్సో స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ అని చెప్తున్నాం. స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ అంటే అర్థం ఏంటి? బేసిక్ స్టాటిస్టిక్స్ తెలియాలి. అది వాళ్ళ సిలబస్లో ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ అది వాళ్ళ కోర్ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఏదో పాస్ అయిపోతున్నారు, దట్ షుడ్ బి ఫైన్. సో ఇప్పుడు కొంచెం అది నేర్చుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. SAS, స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ కొన్ని చేయాలి. చేసేసి అమెరికా వస్తే, ఇండియాలో అయినా కూడా ఉంటే వాళ్ళు 1 స్టెప్ అహెడ్ కంపేర్ టు అదర్ పీపుల్. ఒక్క స్టెప్ ముందుంటారు. మిగతా నేను ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. 1 స్టెప్ అహెడ్ కంపేర్ టు అదర్ పీపుల్. దానివల్ల వాళ్ళకి ఇంటర్వ్యూలు వస్తాయి. ఇంటర్వ్యూలో కొంచెం చక్కగా మాట్లాడితే జాబ్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇంటర్వ్యూ రావటం కోసం దట్ పర్సన్ షుడ్ హ్యావ్ సమ్ అడిషనల్ స్కిల్ రిలేటెడ్ టు దేర్ ఎడ్యుకేషన్. సో ఫార్మసీ స్టూడెంట్ ఇఫ్ దే వాంట్ ఎంటర్ ఇన్ టు ద కార్పొరేట్, ఇండియా కానీ అబ్రాడ్ కానీ ఎక్కడైనా సరే,
స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్ SAS ఈజ్ ద వెరీ గుడ్. ఎందుకంటే నేను లాస్ట్ 25 years నుంచి ఆ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను. కొన్ని వందల మందికి నేను ట్రైనింగ్ కూడా ఇచ్చాను. కాబట్టి డెఫినెట్గా దట్ సాఫ్ట్వేర్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫార్మసీ స్టూడెంట్స్. వెంకట్ గారు, ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలను బట్టి చాలా మంది ఫార్మసీ విద్యార్థులకి ఒక మింగుడు పడిన వాస్తవాన్ని మీరు తెలియజేశారేమో అనిపిస్తుంది. వినటానికి నాకే చాలా కఠినంగా అనిపించింది. 2002 తర్వాత అమెరికాలో నిర్వహించేటువంటి ఆ నాప్లెక్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అర్హత సాధించడానికి మన భారతీయ విద్యార్థులకి అనుమతి లేదు అంటే వాళ్ళు ఎలిజిబుల్ కారు, అర్హులు కారు అనేటువంటి విషయాన్ని మీరు కుండబద్దలు కొట్టేశారు. మరి ఇక్కడ ఫార్మా కోర్సుని లక్షలాది రూపాయలు వెచ్చించి వీళ్ళు చదివిన తర్వాత అక్కడికి ఎన్నో ఆశలతో వస్తే మరి వాళ్ళు అక్కడ స్థిరపడాలంటే మీరు చెప్తున్నారు, ఒకటి వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసి ఉండాలన్నారు. ఈ ప్రోగ్రామింగ్ అనే భాగంతా కూడా సాఫ్ట్వేర్ కోర్సులు చేసేటువంటి కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకి బాగా పట్టుంటుంది. రెండోది ఈ స్టాటిస్టిక్ అనాలిసిస్ మీద SAS కోర్స్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా ఈ BSc BA స్టాటిస్టిక్ విద్యార్థులు ఇక్కడ డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నేర్చుకుంటారు వాళ్ళు. మరి ఈ రెండింటికి భిన్నంగా వాళ్ళు అక్కడికి ట్రైన్ అవ్వకుండానే అమెరికాకు చాలా మంది వచ్చేస్తున్నారు, ఇంకా కొంతమంది క్యూ కడుతున్నారు. ఏంటి వారి పరిస్థితి ఏంటి? నిజంగా వాళ్ళు అక్కడ అమెరికాలో వాళ్ళు రాణించే అవకాశం ఉందా, లేదా తట్టబిట్ట సర్దుకొని ఎప్పుడొకప్పుడు ప్రయాణం సాగించాల్సిందేనా? తట్టాబుట్ట సాధించాలనేవి కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా వచ్చేటప్పుడు ఇందాక చెప్పాను, ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్ హియర్ దే వాంట్ టు గెట్ ఇన్ టు కార్పొరేట్ అనేటువంటిది ఒక భావన. ఆ భావనలోనే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయ్యారు అనుకోండి, అమెరికాలో ఫార్మసిస్ట్ లేకపోతే ఫార్మసీని మూసేస్తారు. అది ఇంపార్టెంట్. ఫార్మసీ క్లోజ్ చేస్తారు ఆ రోజు ఫార్మసిస్ట్ లేకపోతే. సో కాబట్టి ఇక్కడ అలా కాదు. సో ఫార్మసిస్ట్కి ఎలిజిబిలిటీ లేదు, లైసెన్స్ రాసే ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? జాబ్ తెచ్చుకోవాలి. ఎక్కడ జాబ్ తెచ్చుకుంటాం? వీళ్ళు కంపేర్ చేస్తారు. ఎవరికో ఒక సేల్స్ ఫోర్సో లేకపోతే SAPనో లేకపోతే ఇంకోటో చెప్తారు. వీళ్ళు అవి నేర్చుకోగలరా? వీళ్ళు ఆ ఎఫెక్ట్స్ ప్రోగ్రామింగ్ లేకపోతే ఇంకోటి రాయగలరా? రాయలేరు. రాయకపోయినా సరే కంపారిజన్. ఈ ప్రపంచంలో ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్తాను, ఎవరు ఏది 100% నిజం చెప్పరు. నాకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, నాకు మీ బ్రదర్ హెల్ప్ చేయొచ్చు, ఇంకోళ్ళు హెల్ప్ చేయొచ్చు, నేను ఏమి చెప్పను. నా గొప్పతనంతో నాకు జాబ్ వచ్చింది అని చెప్తాను. దాన్ని చూసేసి ఏం చేస్తారు? 100 మంది ఇతనికి జాబ్ వచ్చింది కదా మనం కూడా నేర్చుకుందామని అనుకుంటారు. అది ఏమీ కరెక్ట్ కాదు. మీ స్కిల్స్, మీ యొక్క నాలెడ్జ్ బేస్ చేసుకొని నేను ఎక్కడ ఫిట్ అవుతాను? 100% pharma and biotechnology students, they are going to fit in pharmaceutical companies only. There it may be a statistical programming, it may be a clinical data management, pharmacovigilance, drug safety, these areas. ఒకప్పుడు బాగుంది డ్రగ్ సేఫ్టీ అండ్ ఫార్మకో విజిలెన్స్. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఇంకా ఫీల్ అవుతారు, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఫార్మకో విజిలెన్స్ అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఫార్మా కంపెనీలు తప్పులు చేస్తే పట్టుకునేటువంటిది విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు సిస్టమ్ డెవలప్ అయిపోయింది. నేను ఒక మెడిసిన్ కొనాలి అనుకోండి, కొన్నప్పుడు వాళ్ళు బార్కోడ్ స్కాన్ చేస్తే ఆ సెంట్రల్ డేటాబేస్ హిట్ అయ్యి ఆ ప్రోడక్ట్ అప్రూవ్డ్ ప్రోడక్టా, అది క్యాన్సిల్ అవ్వలేదా, స్టాప్ చేయలేదా, ఎక్స్పైర్డ్ డ్రగ్గా మొత్తం చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నప్పుడు ఆ ఒక రసీదు ప్రింట్ అవుతుంది. ఆ సిస్టమ్ ఆల్రెడీ అయిపోయింది. ఇండియాలో రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఒక 3 years 4 years పట్టచ్చు. అంటే ఇవాళ కోర్సు నేర్చుకొని 3 years తర్వాత జాబా? డ్రగ్ సేఫ్టీ నేరేటివ్స్కి ఒకప్పుడు బాగా డబ్బులు వచ్చేవి, ఇవాళ రావట్లేదు. సో కాబట్టి ఆ రెండింటికి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకుంటున్నారు. మూడో డిసడ్వాంటేజ్ ఏంటంటే మెడికల్ కోడింగ్ అని చెప్తారు. మెడికల్ కోడింగ్లో 98% యాక్యురసీ కావాలి. జనాలంతా చేరుతారు, మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ తీసుకొని అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత 98% యాక్యురసీ రాకపోతే వాళ్ళు ఉద్యోగంలోంచి పీకేస్తున్నారు. సో కాబట్టి సేఫెస్ట్ ఏరియా ఏంటంటే ఈ ఫార్మసీ పిల్లలకి ఇండియాలో కానీ అమెరికాలో కానీ సేఫెస్ట్ ఏరియా ఈజ్ ప్రోగ్రామింగ్, SAS ప్రోగ్రామింగ్. అది ఒక రైట్ పర్సన్ దగ్గర నేర్చుకొని, ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఇంటర్వ్యూలు కండక్ట్ చేశాను. వాళ్ళకి ఫంక్షన్ అంటే తెలియదు, ప్రొసీజర్ అంటే తెలియదు, ప్రోగ్రామింగ్ అంటే తెలియదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాదు బెంగళూరులో ట్రైనింగులు తీసుకొని వాళ్ళు పాపం ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారు. నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎందుకు మీరు అమీర్పేటకి వెళ్తున్నారు? బ్రాడీపేటలో క్వాలిటీ పీపుల్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ టాక్ టు దెమ్ ఫస్ట్. దెన్ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, గో టు దట్ ప్లేసెస్. మీరు అంతేకాని
ఏదో పేరు చూసేసుకొని సీనియర్ చెప్పారనో ఇంకోళ్ళు చెప్పారనో అక్కడికి వెళ్ళకండి. ఎవరో కూడా నిజాలు చెప్పట్లేదు. నిజాలు ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళు చెప్పరు. వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ వాళ్ళు పోగొట్టుకోలేరు కాబట్టి చెప్పరు. సో కాబట్టి SAS ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఫార్మసీ స్టూడెంట్ ఫర్ షూర్ 100%. సో వెంకట్ గారు, అబ్రాడ్ వెళ్తానికైతే కనుక SAS ప్రోగ్రామ్ చేయండి, దానికోసం అయితే బెంగళూరు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు, దానికి మన బ్రాడీపేటే సరిపోతుందని చక్కగా సలహా ఇచ్చారు. బాగానే ఉంది ఇంతవరకు. మీరు ఆల్రెడీ వెళ్ళిన విద్యార్థులు అక్కడ అమెరికాలో రాణించాలంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇంక ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేదండి. వాళ్ళు ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి. ఆ టెక్నాలజీ నేర్చుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, కన్సల్టింగ్ కంపెనీలకు వెళ్తున్నారు. కన్సల్టింగ్ కంపెనీలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు తక్కువ డబ్బులకి ట్రైనింగ్ ఇస్తారో చూసి వాళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పిస్తారు. అది హైదరాబాద్లో ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళలో 100 మందికి ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, ఒక 4 ఉద్యోగాలు వస్తాయి. ఆ 4 ఎందుకు వస్తాయో తెలుసా? వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ కమిట్మెంట్తో వస్తున్నాయి. మిగతా 90 మంది పరిస్థితి ఏంటి? రావట్లేదు. వాళ్ళు ఏదో పాపం జాబులు చేసుకుంటున్నారు, వెనక్కి రాలేరు. ఎందుకు? 40 లక్షలు ఖర్చు పెట్టేశారు. ఏదో విధంగా చెయ్యాలి అనేటువంటి దాంతో చాలా చాలా బాధపడుతున్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు కార్పొరేట్. వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిందే, ఖచ్చితంగా కష్టపడాల్సిందే, కష్టపడాల్సి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ కన్సల్టింగ్ వీళ్ళందరికీ ఎంత ఏజ్ ఉంటుందండి? 20-21 ఏళ్ళకి బీఫార్మసీ అయిపోయింది అనుకుందాం. 20-21 ఏళ్ళకి అయిపోతుంది. 2 సంవత్సరాలు మాస్టర్స్ అంటే 23-24 ఇయర్స్ ఉంటుంది. వీళ్ళందరి రెజ్యూమేలో 8 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెడతారు. 8 సంవత్సరాలు. వాళ్ళకి తెలియదా వాళ్ళ టెక్నాలజీ ఎట్లా ఉంది? $39 నేను కట్టేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్స్, నువ్వు అప్పుడు అమెరికా వచ్చావో మొత్తం తెలిసి నాకు ప్రింట్అవుట్ వస్తుంది. ఆ పరిస్థితి ఉంది. అంటే ఏంటి? తప్పు చేస్తున్నారు, కానీ తప్పదు చేస్తున్నారు. పట్టుబడితే ఏమిటి? దయచేసి నేను ఈ స్టూడెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకండి. అది కూడా ఏంటి మరి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లు పెట్టకండి. మీ ఇంటర్వ్యూలు మీరే తీసుకోండి. మీకు తెలుసో లేదో స్ప్లిట్టర్ పెడతారు. స్ప్లిట్టర్ పెడితే వీళ్ళు పెదాలు కదిలిస్తూ ఉంటారు, వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, పట్టుకుంటున్నారు. దట్ ఈజ్ నోన్ యాజ్ ప్రాక్సీ అనే ఒక పదాన్ని కనిపెట్టారు మన వాళ్ళు, ప్రాక్సీ అని చెప్పేసి. సో అలాంటి పనులు చేయకండి. చాలామందిని పట్టుకుంటున్నారు, చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. మన దాకా రాలేదు కదా అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడక తప్పదు. వాళ్ళు ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కదా, రైట్ పర్సన్ని చూస్ చేసుకోండి. రైట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫార్మసీ గ్రాడ్యుయేట్ని కాదు. నాకు ఫార్మసీ నాలెడ్జ్ చాలా తక్కువ. మీకు లేనటువంటి స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి. మీకు ప్రోగ్రామింగ్ రాదు, నాకు ప్రోగ్రామింగ్ వచ్చు. మీకు స్టాటిస్టిక్స్ తెలీదు, నాకు స్టాటిస్టిక్స్ తెలుసు. సో కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు ఫ్యాకల్టీ ఎవరు అనేది చూడండి. మళ్ళీ ఇంకొక ఫార్మసీ గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇద్దరు ఫార్మసీ వాళ్ళు, ఉపయోగం ఏమీ లేదు. మీరు నేర్చుకునేటప్పుడు మీ ఫ్యాకల్టీ ప్రొఫైల్ చూడండి. అతను మనకి హెల్ప్ చేయగలరా చూడండి, మనకి చెప్పగలరా చూడండి. సిడిస్క్ స్టాండర్డ్స్, SDTM, ADAM, TFL, టేబుల్స్, ఫిగర్స్ అండ్ లిస్టింగ్స్, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫర్ స్టాటిస్టికల్ ప్రోగ్రామర్. నేర్చుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే జాబ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే అందరూ ఏమంటారు, రిమోట్ జాబ్ కావాలి అది ఇది అంటున్నారు. ఇప్పుడు రిమోట్ జాబ్ కాన్సెప్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు హైబ్రిడ్లోకి వచ్చింది. అట్లీస్ట్ 2 days or 3 days యూ నీడ్ టు గో టు వర్క్. దానికి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్స్ ఉన్నాయి. ఫార్మసీ పిల్లలకి ఇండియాలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ నోబడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్ నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. చాలా మంచి సందేశాన్ని ఇచ్చారండి. అంటే ఫార్మా విద్యార్థులకి రాబో 2-3 సంవత్సరాల్లో మీరు చెప్పిన స్కిల్స్ ప్రోగ్రామింగ్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, ఒక SAS లో కానీ ట్రైనింగ్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయని చెప్పేసి. అయితే ఒకప్పుడు ఫార్మా అంటే అల్లోపతి, అంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్గా చెప్పుకునే కామన్ లాంగ్వేజ్లో అయితే కనుక ఈ కామన్ లాంగ్వేజ్ ప్రకారం ఉపయోగించే అల్లోపతికి సంబంధించిన నాంది ఎక్కువగా యూరోప్, అమెరికా దేశాల్లోనే జరిగింది. అంటే ఎక్కువగా మనము మందులను కూడా అటువైపు నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం అనేటువంటి ఫార్ములా కానీ, మెడిసిన్ కానీ అనేటువంటిది ఒక ఊవాచ్ ఉంది. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చేస్తున్నాయి. అందులోకి బయోటెక్నాలజీ విద్యార్థులు, అలాగే ఫార్మసిస్టులు వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళ కోసం మీలాంటి వ్యక్తులు ఏమన్నా ఎలాంటి ప్రణాళికలు తయారు చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. 90 కాదు, 98% ఆఫ్ మెడిసిన్స్ ఇన్వెంటెడ్ బై అమెరికన్స్, వెరీ ఫ్యూ ఇన్వెంటెడ్ బై యూరోపియన్స్, వెరీ ఫ్యూ ఇన్వెంటెడ్ బై జపనీస్.
ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీని ఏమంటారంటే ప్రపంచంలో కాపీ కట్టర్స్ అంటారు. కాపీ కట్టర్స్ అంటే అమెరికాలో ఒక మెడిసిన్ తయారు చేస్తే దాన్ని ఏదో కొంచెం మార్చటమో, లేకపోతే పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయటమో ఏదో చేసేస్తారు. సో అది సిచ్యువేషన్. R&D అనేటువంటిది ఇప్పుడిప్పుడే ఇండియాలో కొంచెం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్గా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఇండియా సైన్డ్ బోత్ ప్రాసెస్ పేటెంట్ అండ్ ప్రోడక్ట్ పేటెంట్ అని 2 పేటెంట్ మీద సైన్ చేసింది. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఏ ప్రోడక్ట్ని కాపీ చేయలేరు కాబట్టి దే ఆర్ వెయిటింగ్. వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే గైడ్లు దొరికేటప్పుడు టెక్స్ట్ బుక్స్ ఎందుకు చదువుతారు? కాబట్టి రీసెర్చ్ మొత్తం చచ్చిపోయింది ఇండియాలో. ఫ్రాంక్లీ స్పీకింగ్ 1960s నుంచి 1990 వరకు రీసెర్చ్ అనేది జీరో. తర్వాత పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంతకం పెట్టిన తర్వాత కొంచెం కాబట్టి ఇండియాలో R&D అనేటువంటిది ఇప్పుడు కొంచెం గ్రో అవుతుంది. ప్రాబబ్లీ ఇంకొక 10 yearsలో ఇట్ షుడ్ బీ ఇన్ ఏ గుడ్ షేప్. కాకపోతే ఏంటంటే వీళ్ళకి డ్రగ్ డెవలప్మెంట్ అండ్ క్లినికల్ ట్రయల్స్ అనేటువంటి దాంట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి చెప్పేటువంటి ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా ఇవి జెనరిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అక్కడ రీసెర్చ్ అనేటువంటిది చాలా కొంచెమే ఉంటుంది. జెనరిక్ కంపెనీస్ అన్నమాట. సో వాటిలో ఏంటంటే కొంచెం తక్కువగానే ఉంటాయి వీళ్ళకి ఆపర్చునిటీస్. బట్ వేరేస్ ఒక్కసారి R&Dలోకి వెళ్తే బయోకాన్ లైక్ దిస్, ఈవెన్ రెడ్డి ల్యాబ్స్, నాట్కో, ఆల్ దీస్ కంపెనీస్ హ్యావ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామర్స్ ఫర్ షూర్. మా స్టూడెంట్స్ సన్ ఫార్మాలో మొన్న మధ్య జాబ్ వచ్చి మంచి శాలరీకి చేరారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ సమ్ ట్రయల్స్ యాక్చువల్లీ. సో భారతదేశంలో కూడా ఇప్పుడు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బయో కంపెనీల్లో స్టార్ట్ అవటం కారణంగా మనకి కూడా ఈ ఈ ఫార్మసీ అనేది వృద్ధి చెందుతుందని చెప్పేసి గొప్ప విషయాన్ని మనకి వీరి ద్వారా మనం తెలుసుకున్నాం వెంకట్ గారి ద్వారా. అలాగే ఫార్మసీ చేసినటువంటి విద్యార్థులకి, దాంతోపాటు బయోటెక్నాలజీ చేసినటువంటి విద్యార్థులకు కూడా అపార అవకాశాలు అందబోతున్నాయి. కాబట్టి విద్యార్థులు గెట్ రెడీ. కాబట్టి ఫార్మా రంగంలో ఉన్నా కూడా మీరు ఓకేనా, దేనికి తక్కువ కాదు. మీకు కూడా అబ్రాడ్ ఆపర్చునిటీస్తో పాటు భారతదేశంలో కూడా వివిధ కంపెనీల ద్వారా మనకి అవకాశాలు రాబోతున్నాయి. కాకపోతే వీరు రైట్ ట్రైనర్ని, అంటే మీ యొక్క ఫార్మసీ ప్రోగ్రామ్తో పాటుగా ఈ ప్రోగ్రామింగ్ని అలాగే SAS ప్రోగ్రామ్ని కూడా నేర్చుకున్నట్లయితే మీకు మరిన్ని అవకాశాలు ఉంటాయని చెప్పి మనకి మన ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ వెంకట్ గారు మనకి తెలియజేస్తున్నారు. మీరు ఈయన సూచనల్ని పాటిస్తూ అవసరమైతే వారిని నేరుగా సంప్రదించడం ద్వారా వారి సంస్థని బ్రాడీపేటలోనే వారు అందుబాటులో ఉంటారు భారతదేశం వచ్చినప్పుడల్లా. సో కాబట్టి ఈ వి కాన్ఫిగర్ అనేటువంటి ఒక సంస్థని మీరు అక్కడ సంప్రదించినట్లయితే అందులో వారు భారతదేశం వచ్చినప్పుడల్లా అందుబాటులో ఉంటారు. కాబట్టి వారి సలహాలని మీరు పాటించడం కారణంగా మీరు మీ యొక్క భవిష్యత్తుని ఉజ్వలంగా బంగారం భవిష్యత్తుగా మార్చుకోవచ్చు అని చెప్పేసి నేను తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను. సో ఎన్నో విలువైన విషయాల్ని మా ధర్మపీఠం ప్రేక్షకులకి మీరు ఈ ఫార్మా రంగం విద్యార్థులకి మరీ ముఖ్యంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.